దేశంలో ఉద్యోగాల అవకాశాలు పెరుగుతున్నాయని, ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుందని చెబుతున్న రాష్ట్రాల వారీగా ఉద్యోగుల సగటు నెలవారీ వేతనాల్లో మాత్రం భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం దేశంలో అత్యధిక సగటు నెలవారీ వేతనం ఢిల్లీలో నమోదైంది. ఢిల్లీలో ఉద్యోగుల సగటు నెల జీతం 35,000 రూపాయలుగా ఉంది. దక్షిణాది రాష్ట్రాలు కూడా వేతనాల విషయంలో ముందంజలో ఉన్నాయి. కర్ణాటకలో 33,000 రూపాయలు, మహారాష్ట్రలో 32,000 రూపాయలు, ఇక తెలంగాణలో 31,000 రూపాయలు, తమిళనాడులో 29,000 రూపాయలు, ఇక ఆంధ్రప్రదేశ్లో 26,000 రూపాయలు సగటు నెలవారీ వేతనం నమోదైంది. ఐటీ, పరిశ్రమలు, సేవారంగం అభివృద్ధి కారణంగా ఈ రాష్ట్రాలు అగ్రస్థానంలో నిలిచాయి. మరోవైపు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో వేతనాలు తక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. బీహార్లో కేవలం 13,500 రూపాయలు, నాగాలాండ్లో 14,000 రూపాయలు, మిజోరాంలో 14,500 రూపాయలు, మేఘాలయలో 15,000 రూపాయలు సగటు వేతనం మాత్రమే ఉంది. తెలుగు రాష్ట్రాలను పరిశీలిస్తే తెలంగాణలో 31,000 రూపాయలతో దేశంలో అగ్రస్థానంలో ఒకటిగా నిలవగా, ఆంధ్రప్రదేశ్లో 26,000 రూపాయల సగటు వేతనం నమోదైంది. రెండు రాష్ట్రాల మధ్య 5,000 రూపాయల వ్యత్యాసం కనిపిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, పట్టణీకరణ, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో వేతనాలు కూడా అధికంగా ఉంటున్నాయి. మరోవైపు ఉపాధి అవకాశాలు పరిమితంగా ఉన్న రాష్ట్రాల్లో వేతనాలు తక్కువగా ఉంటున్నాయి. మరి దేశంలో వేతనాల అసమానతలు తగ్గుతాయా? అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాలు ఎలా పోటీ ఇస్తాయి? ఉద్యోగుల ఆదాయాలు పెరగడానికి ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలేమిటి అనే అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. మొత్తానికి చూసుకున్నట్టయితే యువకుడు ఫస్ట్ చదువు అయిపోవాలని చూస్తాడు, చదివిన తర్వాత జాబ్ రావాలని చూస్తాడు, జాబ్ వచ్చిన తర్వాత జీతం ఎంత అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇష్యూ. మొత్తానికి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఎట్లా చదువుతున్నావు అని అడుగుతారు, చదువు అయిపోయిందా అని అడుగుతారు, చదువు అయిపోయిన తర్వాత జాబ్ వచ్చిందా అని అడుగుతారు, జాబ్ వచ్చిన తర్వాత జీతం ఎంత వచ్చిందా అని అడుగుతారు. అయితే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో, వివిధ రాజధానిలో ఏ రకంగా జీవన ప్రమాణాలు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, వాళ్ళ స్థితిగతులు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేసినాం. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఏ నగరంలో ఎక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంది, ఏ నగరంలో తక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంది, ఏ నగరంలో జీతాలు ఎక్కువగా ఉన్నాయి, ఏ నగరంలో జీతాలు తక్కువగా ఉన్నాయి, ఇదంతా కూడా దేశవ్యాప్తంగా మనం ఒక డాటా తీసుకోవడం జరిగింది. ఆ డాటా ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఎక్కువ జీతం అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. దేశ రాజధాని ఏదైతే ఉంటుందో ఢిల్లీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ సగటున ఒక ఉద్యోగి బతకాలంటే మినిమం 35,000 జీతం ఉంటేనే అక్కడ బతకడానికి ఛాన్స్ ఉంటుంది అనేది కూడా మనకు సగటు గణాంకాలు చెప్తా ఉన్నాయి. ఎందుకు అంటే దేశ రాజధానిలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కిరాయిలు ఏవైతే ఉంటాయో, అద్దెకు ఉండేటువంటి భవనాలు కూడా కిరాయిలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మినిమం అంటే తక్కువ అక్కడ బతకడానికి ఒక మనిషికి 35,000 ఒక కుటుంబానికి కావాలి. అక్కడ జీవన ప్రమాణం ఉండాలి, అక్కడ ఢిల్లీలో నివసించాలి అంటే ఆ రకంగా అక్కడ అవుతూ ఉంది.
అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి అక్కడ 35,000. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఐటీ రాజధానిగా పిలుచుకున్నటువంటి కర్ణాటక బెంగళూరులో కూడా ఒక 33,000 జీతం సగటు మానవుడు సగటు కుటుంబం బతకడానికి 33,000 జీతం అవసరం ఉంటుంది. అయితే బెంగళూరులో పరిస్థితి అందరికి తెలిసిందే. ఐటీ రాజధాని పరిధి అక్కడ ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఐటీ ఇండస్ట్రీ మొత్తం అక్కడ డెవలప్ అయి ఉంది. పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు అక్కడే ఉంటారు. ఒక్కొక్కసారి మనం చూసుకున్నట్టయితే ప్రాక్టికల్గా మనం చెప్తే బెంగళూరులో చూసుకుంటే 3 నెలల అడ్వాన్స్ ఇంటి కిరాయికి 3 నెలల అడ్వాన్స్ కూడా ఇవ్వమని చెప్తారు. అంటే ఆ విధంగానే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. అక్కడ బతకడానికి మినిమం 33,000 రూపాయలు అక్కడ ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఆర్థిక రాజధాని ముంబై, అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి ముంబైలో కూడా చూసుకున్నట్టయితే అక్కడ 32,000 రూపాయలు సగటున ఒక కుటుంబం బతకడానికి అవసరం ఉంటుంది. అక్కడ సగటున 32,000 జీతం ఉంటే ఒక మానవుడు మనుగడ సాధించగలిగే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే తెలంగాణ కూడా ఏమాత్రం తీసిపోలేదు. ఎందుకంటే హైదరాబాద్ పెద్ద ఎత్తున బ్రాండ్ ఇమేజ్ ఉంది. అంతేకాకుండా హైదరాబాద్ ఐటీగా ఇండస్ట్రియల్ హబ్గా ఇది రకరకాలుగా హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్లో నివసించడానికి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా హైదరాబాద్లో ఉంటారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్ను మినీ ఇండియా కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ తెలంగాణ హైదరాబాద్లో బతకడానికి 31,000 సగటున జీతం ఉంటుందని కూడా మనకు గణాంకాలు చెప్తా ఉన్నాయి. అదేవిధంగా హర్యానా, ఢిల్లీకి పక్కన ఉన్నటువంటి హర్యానాలో చూసుకున్నట్టయితే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా 30,000 రూపాయలు ఉంటుంది నెలకు. మినిమం జీతం అట్లా ఉంటుందనేది కూడా అక్కడ మనకు సగటున గణాంకాలు చెప్తున్నాయి. ఇక మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ అయిన తర్వాత అక్కడ 26,000 రూపాయలు సగటున అక్కడ జీతం ఉంటుంది అనేది కూడా ఒక నివేదిక అయితే మనకు ఒక స్పష్టత ఇస్తుంది. ఆ రకంగా చూసుకున్నట్టయితే ఇక అత్యల్పంగా తక్కువ అంటే లడఖ్లో 12,500 రూపాయలు, బీహార్లో 13,500. అంటే బీహార్లో ఏ రాష్ట్రానికైనా పోయినా బీహార్ వాళ్ళే కనబడతా ఉంటారు. ఎందుకు అంటే అక్కడ తక్కువగా ఈ యొక్క జీవన ప్రమాణం ఉంటుంది. అక్కడ డబ్బులు తక్కువగా ఉంటాయి. పక్క రాష్ట్రాలకు బతకడానికి వెళ్తారు. బీహార్ వాళ్ళు అక్కడ 13,500 రూపాయలే సగటున ఉంది కాబట్టి వేరే రాష్ట్రాలకు పోతే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో బీహార్ నుంచి వలసలు వేరే రాష్ట్రాలకు వెళ్తారు. అందులో భాగంగా హైదరాబాద్ కూడా బీహారీలు చాలామంది వస్తారు. అక్కడ ఎందుకు అంటే కారణం 13,500 మాత్రమే వేతనం తక్కువగా ఉంది కాబట్టి సగటున అక్కడి నుంచి వెళ్ళి చాలామంది వేరే రాష్ట్రాలకు వెళ్తారు. మిజోరాం చూసుకుంటే 14,500, నాగాల్యాండ్ చూసుకుంటే 14,000, మేఘాలయ చూసుకుంటే 15,000, సిక్కిం చూసుకుంటే 16,500, మణిపూర్ చూసుకుంటే 15,500, అరుణాచల్ ప్రదేశ్ చూసుకుంటే 16,000. ఇలా చాలా ఉత్తరాది రాష్ట్రాలు చూసుకుంటే మాత్రం చాలా గణాంకాలు మనకి ఏం చెప్తా ఉన్నాయంటే సగటున చాలా తక్కువగా ఉన్నాయని చెప్తుంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ వాళ్ళు కూడా చాలా రాష్ట్రాల్లోకి వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంటారు. ఉత్తరప్రదేశ్ నుంచి కూడా చాలామంది బయట రాష్ట్రాలకు వెళ్తారు. ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే 27,000 జీతం అక్కడ సగటున ఉంది. మధ్యప్రదేశ్ చూసుకుంటే 20,500, గోవా చూసుకుంటే 23,500, ఒరిస్సా రాష్ట్రం నుంచి కూడా చాలా రాష్ట్రాలకు బతుకు తెరువు కోసం పోతారు. అక్కడ చూసుకున్నట్టయితే 21,000 ఉంది. అంటే ఇది జీవన ప్రమాణాలు ఏ రాష్ట్రంలో ఎట్లా ఉన్నాయి, ఎట్లా జీతాలు ఉన్నాయి, ఎట్లా గణాంకాలు ఉన్నాయి అనేది కూడా ఒక స్పష్టమైనటువంటి గణాంకము నివేదిక ప్రకారమే మనము రాజ్ న్యూస్ తరపున ఇదంతా చెప్తా ఉన్నాము. అయితే ఈ కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉంది. అక్కడ ఇండస్ట్రియల్ గ్రోత్ పెరగాలి, ఐటీ సెక్టర్ గ్రోత్ పెరగాలి. అట్లయితేనే అదేవిధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ చదువుకుంటేనే ఇవన్నీ కూడా ఉద్యోగ ప్రమాణాలు పెరుగుతాయి. మొత్తానికి చూసుకున్నట్టయితే టెక్నికల్ వైపు అడుగులు పెట్టాలి, ఏఐ వైపు అడుగులు వేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నాం తక్కువ రాష్ట్రాలు ఉన్నటువంటి వాళ్ళైతే ముఖ్యంగా ఏఐ పైన తర్వాత టెక్నాలజీ పైన దృష్టి పెట్టి అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇండస్ట్రియల్ కానీ ఐటీ హబ్బులను కానీ ఎక్కువగా నెలకొల్పితే ఖచ్చితంగా అక్కడ కూడా గ్రోత్ రేటు పెరిగే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే తెలంగాణ కూడా మంచి పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మొదటి స్థానంలో అయితే ఢిల్లీ ఈ యొక్క మొదటి స్థానము, రెండో స్థానం చూసుకున్నట్టయితే కర్ణాటక, మూడో స్థానం చూసుకున్నట్టే మహారాష్ట్ర, ముంబై, నాలుగో స్థానంకి వచ్చేసేమో మన తెలంగాణ ఉంది. ఇదంతా కూడా బెటర్ గ్రోత్గానే కనబడుతుంది. ఇక తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు అయితే అక్కడ ఇంప్రూవ్ చేసుకోవాల్సినట్టే
చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. అక్కడ ప్రభుత్వాలు ఇండస్ట్రియల్ను అదేవిధంగా ఐటీ కంపెనీలను అయితే ప్రోత్సహించవలసిన అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ రాజిరెడ్డి.